హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అన్టోల్డ్ ఫిలిపినో హారర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది అండ్ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్ అయిన వివియన్ అనే ఒక లేడీ అయితే ఉంటుంది అనమాట. తను ఒక టీవీ ఛానల్లో అన్టోల్డ్ డాక్యుమెంటరీ అనే ఒక షోకి అయితే హోస్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్కి ఆమె వెళ్ళడానికి ఎలాంటి తప్పులు చేసింది, ఆ తప్పులు ఆమెను ఎలా వెంటాడాయి అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. అండ్ మనకి ఇదేం కొత్త కాదు. ఫిలిపినో గానీ, ఇండోనేషియా గానీ, ఏ హారర్ మూవీస్ వచ్చినా సరే కానీ నేను రివ్యూ పెడతాను. అండ్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ మన ఛానల్ మెయిన్ ఇంపార్టెన్స్ భయ్య. సో ఇన్ కేస్ మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం, సజెషన్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే, అలా అని చెప్పి తెలుగు కంటెంట్ ఏం దూరం పెట్టాము అది కూడా ఉంటుంది మన ఛానల్లో. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓన్లీ ఫర్ విజువల్స్ భయ్య యావరేజ్ వాచ్ అనిపించింది. నాకైతే విజువల్స్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అంటే ఆ గోస్ట్ని చూపించే విధానంలో నాకు అదే బిగ్గెస్ట్ పాజిటివ్ అనిపించింది. అండ్ స్టోరీ పరంగా బాగుంది. ఓకే, ఒక రిపోర్టర్ సెటప్ చేసుకుని టీవీ ఛానల్, డాక్యుమెంటరీ హోస్ట్ అండ్ స్లోగా రివీలేషన్స్ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ మెయిన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ కొంచెం ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే మెయింటైన్ చేసుకున్నారు, అదైతే అనవసరం అనిపించింది భయ్య. గోస్ట్లను చూపించిన విధానం కూడా విజువల్లీ చాలా స్పెక్టాక్యులర్ గా ఉంటుంది. అంటే చాలా బాగా చూపించారు. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రతిదీ కూడా చూపించిన విధానం అంత భయపెట్టే విధంగా ఉండదు. అండ్ అలా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ గా కూడా క్రియేట్ చేసుకోలేదు. ఆ సెటప్ మెయిన్ ప్రాబ్లమేటిక్ గా అనిపించింది అనమాట, స్క్రీన్ ప్లే సెటప్. అందువల్ల అంత భయపడే ఎఫెక్ట్లు గానీ ఇవేమి అనిపించబోయా. అంటే మీకు తెలిసిపోతుంది అక్కడ గోస్ట్ రాబోతుందని, అక్కడ భయపెట్టడానికి వీళ్ళు ట్రై చేయబోతుందని అని చెప్పేసి మీకు ముందే తెలిసిపోద్ది అనమాట. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వ మూమెంట్స్ అన్ని కూడా. అండ్ ఇంకా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నరేషన్ అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ చూపించిన విధానం కానీ, పాస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన విధానం కానీ ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. బాగా ల్యాగ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది, బోర్ కొట్టేస్తుంది అనమాట. ట్విస్ట్లు కూడా అంతకేం వర్కౌట్ అవ్వబోయ్యా. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ఒక స్టేజ్కి వెళ్ళాక మూవీ అన్నది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ పరంగా కూడా రొటీన్ ఏ ఉంటుంది, అంత కొత్తగా ఏమి ఉండదు. స్టార్ట్ అండ్ మూవీలో అంత సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు, అంత భయపెట్టిన మూమెంట్స్ కూడా ఏం లేవు. ఆ దయ్యాలను చూపించిన విధానం బాగుంటుంది కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అండ్ స్టోరీ కూడా పర్లేదు, బాగా నడిపించింది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదు. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే సినిమా సూపర్ ఉందను. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఏం లేవు, సరదాగా చూద్దాం అనుకుంటే అది కూడా విజువల్స్ కోసం ఒకసారి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేచ్చు భయ్య. న్యూడిటీ అడల్ట్ కనెక్ట్ అయితే ఏం లేదు. మరి వైలెన్స్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ బ్లడ్ అన్నది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. పర్లేదు అనుకుంటే చూసండి. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఫిలిపినో హారర్ మూవీ ఇది. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ కింగ్డమ్ రివ్యూ ఆల్రెడీ పెట్టేశాను. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.